పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ. సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ 9392388379. నంద్యాల ఖలీల్ సిద్దికి ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం గారు మరియు మున్సిపల్ సూపర్వైజర్ గారు మరియు స్కూల్ కమిటీ చైర్మన్ షమీమున్నిసా గారు, ఖలీల్ సిద్దికి హెడ్ మాస్టర్ కేఎం ఫాసిఉద్దీన్ సిద్దికి గారు, కరెస్పాండెంట్ ముస్తాక్ మహమ్మద్ సిద్దికి గారు, కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ రఫీ గారు మరియు టీచర్స్ అంజాద్ సిద్దికి, జమాన్ మస్తాన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి స్వాగతం. విద్యార్థుల హాజరు శాతం, విద్యార్థుల FA1, FA2 మార్కుల వివరాలు మరియు భవిష్యత్తులో విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తల్లిదండ్రులు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రథమ స్థాయిలో మార్కులు సాధించి ఈ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఈరోజు అనగా 7/12/2024 మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. ఇది మన పాఠశాలలో ఒక పండుగ లాగా జరుపుకుంటున్నాము. చదువుల పండుగ అంటాం కదా, ఆ విధంగా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మనమంతా ప్రభుత్వము ఆదేశానుసారంగా జరపడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము మనము ఈ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను జరుపుతున్నాము. చాలామంది పేరెంట్స్ మన పాఠశాలకు హాజరైనారు. వాళ్ళకందరికీ ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, మరి వాళ్లకు స్వాగతాన్ని పలుకుతున్నాను. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఒక పేరెంట్కు మరియు టీచర్కు ఉన్న సంబంధాన్ని పెంపొందించడానికి ప్రభుత్వము నిర్ణయము చక్కగా ఉండడం వల్ల ఇది మనకు ఒక మంచి అవకాశము. పేరెంట్స్కు మరియు టీచర్స్కు ఉన్నటువంటి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి వాళ్ళ యొక్క పాఠ్యాంశ సంబంధంగా అయితేనేమి, ఇతర కార్యక్రమాలు కరికులర్తో పాటు కరికులర్లో విద్యార్థులు ప్రతిభను పెంపొందించడానికి ఉద్దేశించి ఈ కార్యక్రమము పెట్టడం జరిగింది. మన పిల్లలు స్కూల్లో దాదాపు 7 గంటల కంటే ఎక్కువ సమయం కేటాయించారు. మిగతా వాళ్ళ సమయం అంతా 17 గంటలు మన పిల్లల యొక్క సమయం ఇళ్లలో గడుస్తుంది. దాంట్లో 6-7 గంటలు నిద్రకు తీసేస్తే 11 గంటలు, దాంట్లో 2 గంటలు తిండి తయారు కానికి స్నానానికి తీసేస్తే మిగతా 9 గంటలు దాదాపు పిల్లల సమయం తల్లిదండ్రులతో పాటు గడుపుతారు.
ఆ సమయాన్ని మనం పిల్లలకు వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు చదువుతున్నారా లేదా, ఎటువంటి యాక్టివిటీస్లో ఉంటున్నారు, ఎటువంటి వాళ్ళతో సావాసం చేస్తున్నారు, ఎటువంటి భాషను మాట్లాడుతున్నారు అనే మనం కొంచెం వాళ్ళకు అబ్జర్వ్ చేసుకొని మన పిల్లలకు సక్రమంగా క్యారెక్టర్ బాగా బిల్డ్ చేసుకుంటే మన పిల్లలు భవిష్యత్తులో మనకు సహకారం చేసే వాళ్ళు అవుతారు. అలాగే భారతదేశ వెన్నెముకలాగా కూడా వాళ్ళు జీవితాన్ని గడిపే వాళ్ళు అవుతారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, गवर्नमेंट की जानिब से आज जो पेरेंट्स जो मीटिंग मेगा पेरेंट्स के नाम से जो है रखा गया है, इसके ताल्लुक से आप देख रहे हैं कि हमारे पास कितने पूरे तलबा के जो है पेरेंट्स जो है आए हैं, खुशी का इजहार करते हैं। तालीमी प्रोग्रेस कितने मार्क्स बच्चे लाए हैं F1 में, F2 में और हाजिरी क्या है इनके, ये देखने के लिए तमाम पेरेंट्स आए हैं। और जो है ये बच्चे को तालीमी मेयार कहाँ तक है सब जो है जांचे हैं। असातिज़ा से इनकी बातचीत हुई है, पेरेंट्स से भी इनकी बातचीत हुई है। ये ऐसा प्रोग्राम है कि स्टूडेंट के अंदर और पेरेंट्स के अंदर, असातिज़ा के अंदर जो है मिलजुल कर जो है कामयाब करने का प्रोग्राम है। गवर्नमेंट बहुत अच्छा प्रोग्राम है, मैं दाद देता हूँ, काबिल मुबारक देता हूँ हमारे मैनेजर करस्पॉन्डेंट साहब और जो है हेडमास्टर साहब असातिज़ा का। ये प्रोग्राम को जो है हम एक अच्छे ऊंचे पैमाने पर लेने के लिए हम कोशिश करे हैं। आप देख रहे हैं कि कितने जो है पेरेंट्स यहाँ आकर जो है हर एक जो है अपने बच्चों के ताल्लुक से लेकर जो है खुशी का इजहार करते हैं। हालांकि यहाँ पर एनजीओस कॉलोनी के अंदर इतने कॉर्पोरेट स्कूल्स हैं, यहाँ पर गुरशपड़ है, गुरु राजा है और जो है दूसरे स्कूल भी हैं, ऐसे स्कूल हैं, चैतन्य है, बहुत सारे स्कूल होने के बावजूद हमारे स्कूल के अंदर जो है स्टैंड 410 तलबा जो है तलबा और तालिबात जो है पढ़ रहे हैं। ये बहुत फख्र की बात है हमारे लिए। बाजू में मुस्तफा स्कूल भी है, लेकिन हमारे पास जो है तलबा पढ़ने वाले गरीब तलबा भी आते हैं। जहाँ तक हो सके हम उनके हर चीज की माली इमदाद करते हुए जो है इस तालीम के अंदर जो है कामयाबी के लिए हम असातिज़ा भी कोशिश करते हैं, हमारी मैनेजमेंट भी जो है कोशिश कर रहा है। देखो कोई सी भी जो है हमारे को गवर्नमेंट की जानिब से किसी किस्म से कोई भी नीदुल कोसा भी जो है हमारे लिए नहीं है, फिर भी हमारे मैनेजर करस्पॉन्डेंट साहब ने दिल खोलकर बच्चों की सहूलत के लिए पूरा वरंडस के अंदर पढ़ने के लिए फैन का, लाइट का और जो है पीने के पानी का, टॉयलेट्स का जो है बेहतरीन इंतजाम करे हैं। लिहाजा मैं प्रेस वालों को भी जो है खुशी का इजहार करते हुए उनको भी जो है मुबारकबादी देता हूँ, वालिदैन को भी मुबारकबादी देता हूँ कि इस किस्म के प्रोग्राम होते रहेंगे। अब आकर जो है हमारे से ताल्लुकात जोड़कर अपने बच्चों की जिंदगी को सुधारने और बनाने की जो है कोशिश करें। बस अपनी इस मौका दिया गया आपका शुक्रिया अदा करते हुए अपनी बात को जो है खत्म करता हूँ। గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ నిజంగా ఒక ప్రశంసనీయమైనది. ఎందుకంటే రాను రాను జనాలలో విద్యా విలువలైన నైతిక విలువలైన ఇవి తగ్గిపోతున్నాయి. ఇవి తగ్గిపోవడానికి గల కారణానికి వాళ్ళు తన పిల్లల పైన నైతిక విలువలు మరియు విద్య పట్ల వాళ్ళకు దారిలో తెప్పియాలని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ అయితే చేసింది. నిజంగా ఇది ప్రశ్న అంటే పిల్లలు చదువు పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ నిర్లక్ష్యను తగ్గించి విద్యా విలువలను పెంచి పాటు పడాలనేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ స్టెప్ చాలా ప్రశంసనీయమైనది. అదేవిధంగా నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ పట్ల కూడా పిల్లల పైన చాలా విధులు ఉంటాయి. ముఖ్యంగా పేరెంట్స్ వచ్చేసి కేవలం టీచర్లు మాత్రమే చదివించాలి, తల్లిదండ్రుల పైన ఎటువంటి విధులు ఉండవు అనుకుంటారు. కానీ చదువు అనేది స్కూలు మరియు ఇంటి దగ్గర కూడా ఉండాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎవరైతే గట్టిగా చేస్తున్నారా లేదా అనేది ఇది కూడా పేరెంట్స్ చూసుకోవాలి. ఇలా చూసుకుంటేనే మన పిల్లలు మంచిగా విద్యావంతులై వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారు. నిజంగా చెప్పాలంటే ఈ స్కూల్ మనము 1973లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దరిదాపు 5,000 పనిలో దరిదాపు మనకు 70% వరకు పిల్లలు ఉద్యోగంలో చేరుకున్నారు. అదేవిధంగా మనం చూస్తే అక్కడ పోస్టర్లో వివిధ శాఖల్లో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉద్యోగాలు సాధించారో అక్కడ పెట్టి ఉన్నాము. నిజంగా చెప్పాలంటే మాకు చాలా గర్వనీయమైనది. ఈ దినము ప్రభుత్వం ఆదేశాల మేరకు కల్లిల్ సిద్దిక్ స్కూల్ నందు ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. టీచర్లు, పేరెంట్స్ మధ్యన సుహృద్భావ వాతావరణంలో ఒక పండుగ జరుగుతుంది.
ఈ పండుగ వాతావరణంలో పోలీసులు కూడా ఇంటర్ఫియర్ అవుతున్నారు. మీరు ఎందుకని అని అడగచ్చు. కాకపోతే ఈ పేరెంట్స్ కి, తర్వాత స్టూడెంట్స్ కి, టీచర్లకి ఒక అవగాహన సదస్సు అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. అదే డ్రగ్స్ నిర్మూలన కమిటీ అనేది ఒకటి స్కూల్ లెవెల్లో, కాలేజీల లెవెల్లో, పీజీ సెంటర్లు, ఈ విశ్వవిద్యాలయాల లెవెల్లో ఒకటి డ్రగ్స్ నిరోధక కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత కానీ, స్టూడెంట్స్ కానీ ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు బలి చేసుకుంటున్నారు, డ్రగ్స్ పెడదారిని బట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తును ఎట్లా నాశనం చేసుకుంటున్నది చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ మాదిరి వాళ్ళకి స్టూడెంట్స్ చెప్పడానికి కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.